ఎంపీగా ఈటల రాజేందర్ గారి మొదటి సంవత్సరం ప్రస్థానం. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంటే అడ్డుకుని వారికి అండగా నిలిచారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజల ఇళ్లు స్వాధీనం చేసుకుంటామని రేవంత్ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగితే పేద ప్రజలందరికీ బాసటగా నిలిచారు. ధర్మరక్షకుడిగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ముందున్నారు. హిందూ దేవాలయాల మీద ముష్కరుల దాడులను ఖండించారు. రైతులను అరిగోస పెడుతున్న వారిని కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వానికి ఎదురెళ్లి రైతన్నలకు అండగా నిలిచారు. అగ్నిశకమై రియల్ ఎస్టేట్ మాఫియా గుండాల భరతం పట్టాడు. ఆర్యూబీ ఆర్ఓబీల నిర్మాణం కోసం అనుక్షణం సమీక్షిస్తున్నారు. రైల్వే శాఖకు సంబంధించి కేంద్ర మంత్రులతో అనేక చర్చలు జరుపుతూ శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. RRR, సఫాయి కర్మచారులు, రైతులు, నేషనల్ హైవేస్, రైల్వే మరియు అనేక అభివృద్ధి పనుల గురించి పార్లమెంట్లో గళమెత్తారు. అన్నా అంటే నేనున్నా అంటూ మా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తోడుంటున్న ఈటల రాజేందర్ గారిని ఎంపీగా గెలిపించుకుని గర్వపడుతున్నామని ప్రజలు మాట్లాడుకోవడం ప్రజాస్వామ్య విలువలను పెంచింది.